మీ అందరికి వందనాలు. బైబిల్లో ఒక మాట ఉన్నది, మనం చదువుకుందాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనిడి. ఇక్కడ ప్రియులారా, దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ఎంతకాలము దేవుణ్ణి మనం అవమానంగా మారుస్తాము, ఎంతకాలము వ్యర్థమైన వాటిని వెతుకుతాము. మరి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా మరి ఈ లోకానికి వచ్చి ఉండగా మనం ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించదము కదా. ఈ లోకములో నరులందరూ, మానవులందరూ, మనుషులందరూ మరి వ్యర్థమైన వాటిని వెంబడించొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నిజమైనటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ద్వారా మనకి ఈ లోకములో ఆశీర్వాదము, అలాగే పరలోకములో కూడా మనకి ఆయన దగ్గర ఉండే బాధ్యత మనకు కలిగిద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని ఈ లోకంలో అనేక మంది కదా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే, తన బిడ్డలను యేసుక్రీస్తు ప్రభువు తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఈ భూలోకంలో ప్రజలు వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా నిజమైనటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి ఆయన్ని ప్రేమించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నరులారా, ఎంతకాలము యేసుక్రీస్తు ప్రభువుని అవమానంగా మార్చెదరు. మీకొచ్చి స్వార్థ ప్రకటిస్తుండగా మరి ఆయనను అందరూ తెలుసుకుని పరలోక సంబంధమైన ఆశీర్వాదము, మరి భూ సంబంధమైన ఆశీర్వాదం పొంది మరి మీరు మీ కుటుంబాలు దీవెన పొందాలని నా ఆశ, నా ప్రార్థన. మీ అందరికీ వందనాలు.